Hello guys, welcome to my channel. Na peru Rahul and you are watching Movies Central. So welcome to the Ekaki Muchetlu episode number 4. Today we are going to talk about movies which are way ahead of its time. It could be the reasons, like many reasons, and we are going to deep down about that reasons why they are like way ahead of its time. ఇంత ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే దానికి సర్ప్రైజ్ ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్ మనం తెలుస్తుంది, అది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ మా బ్రోకెన్ ఇంగ్లీష్ అయినా నెక్స్ట్ వీడియో ఇంగ్లీష్ సినిమాలు చూసి ఇంగ్లీష్ నేర్చుకుంటూ చూడండి. హూడీ కూడా ఇంగ్లీష్ వాళ్ళలాగా వేసుకున్నాం. యా స్టార్ట్ చేయి. నేను నాకు బాగా గుర్తున్నప్పుడు 2 సినిమాల గురించి నేను మాట్లాడతాను. ఒకటి మన క్రిష్ డైరెక్ట్ చేసిన గమ్యం, ఒకటి సెకండ్ సినిమా ఏంటంటే అంటే గా ఉంది కాబట్టి క్రిష్ డైరెక్ట్ చేసిన గమ్యం ఒకటి, సెకండ్ది మన నాగార్జున గారి గగనం. ఈ 2 సినిమాలు నా స్కూలింగ్, నువ్వు 5 years చిన్న కాబట్టి నాకన్నా ప్రాబబుల్లీ అది నువ్వు చాలా చిన్నప్పుడు వచ్చి ఉంటుంది. నేనైతే నా స్కూలింగ్ సెకండరీ స్టార్ట్ అయినప్పుడు వచ్చింది అనమాట. అప్పుడు మా డాడీకి మా మమ్మీకి చాలా నచ్చింది, కానీ అది చాలా ఫ్లాప్. నాకు బాగా గుర్తు, గమ్యం సినిమా గగనం 2 చాలా ఖాళీ థియేటర్స్ లో చూసాం మేము. అంటే చాలా తక్కువ మంది, జనరల్ గా వీకెండ్స్ కూడా అప్పుడు చాలా ఫ్లాప్ అయ్యాయి ఆ 2 సినిమాలు. బట్ ఇప్పటికీ కూడా ఇప్పుడు టీవీలో వచ్చినా కూడా గమ్యం కానీ గగనం కానీ నేను చూస్తా. గమ్యం ఎందుకు ఫ్లాప్ అయింది అంటే గమ్యంకి చాలా దాని కోర్ ఫిలాసఫీ ఉంటుంది అనమాట. నీకు ఆ సినిమాలో అంటే నాకు ఒకటి శర్వానంద్ నార్మల్లీ నిజంగానే తను చాలా రిచ్ బ్రాట్. బేసిక్ గా విజయవాడ నేను పెరిగింది అక్కడే కాబట్టి ఇక్కడ శర్వానంద్ గారి ఫ్యామిలీకి చాలా పెద్ద పేరు ఉంది. దే వెరీ రిచ్. శర్వానంద్ వెరీ రిచ్. సో తను యాక్చువల్లీ ఆ రిచ్ స్పాయిల్డ్ బ్రాట్ లాగా బాగా సూట్ అయ్యాడు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే అల్లరి నరేష్ క్యారెక్టర్, గాలిసీను క్యారెక్టర్ ఎంత హిట్ అయినా కూడా గాలిసీను క్యారెక్టర్, రావు రమేష్ గారి క్యారెక్టర్ ఆ సినిమా హిట్ కాలేదు. ఎందుకు అని అంటే ఆ సినిమాలో ఉన్న కోర్ ఫిలాసఫీ ఎవరికి అర్థం కాలేదు. ఆ టైంలో ఏంటంటే అందరూ ఇంకా ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ లోనే ఉన్నారని నా ఫీలింగ్. మన పేరెంట్స్ ఎవరికి కూడా అంత జనరేషనల్ వెల్త్ ఎవరికి రాలేదు. ఎంత వాళ్ళు సంపాదించుకుని వాళ్ళు కష్టపడి వాళ్ళు సంపాదించుకున్నదే. పైగా అప్పట్లో ఇప్పుడు మనకి ఐటీ భూమి ఉన్నట్టు ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి కంపారిటివ్ మన పేరెంట్స్ కన్నా ఇప్పుడు సంపాదిస్తున్నారు కదా అందరు ఎక్కువ. టైంలో రిలేషన్స్ కానీ ఒక వైఫ్ ఉండేది, 2 పిల్లలు ఉండేవారు, వాళ్ళు చదువుకునేవారు, వాళ్ళు కాలేజ్. వాళ్ళకి ఏంటంటే ఆ టైంలో ఒకే ఒక క్రైసిస్ లవ్ కాదు, రెస్పెక్ట్ కాదు. బికాస్ దే యూస్ టు గెట్ రిలేషన్షిప్స్, అవన్నీ ఉండే వాళ్ళకి. ఇంట్లో మమ్మీ వాళ్ళంతా ఉండేది. ఆ టైంలో వాళ్ళకి బేసిక్ నీడ్ ఏంటంటే డబ్బు. సో గమ్యం సినిమాలో రిచ్ ఆ బ్రాట్ గాడికి అరే వీడికి డబ్బు ఉంది కదా, వీడికి ఇంకేం కావాలన్న జోన్ కొంచెం ఉంటుంది. ఆ టైంలో అందరూ కన్విన్స్ అవ్వలేదా, లేకపోతే అది ఎందుకు వే హెడ్ ఆఫ్ ఇట్స్ టైం అంటే ఇప్పుడు మనుషులకు గమ్యం సినిమా చూస్తే ఇంకా ఈజీగా అర్థం అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి మినిమం 30,000 ఉంది కదా. ఒక సింగిల్ పర్సన్ కి 30,000 జీతం ఉంటుంది మినిమం. కానీ ఒక సింగిల్ పర్సన్ కి దట్ ఈస్ ఓకే, ఫైన్. కొంతమంది అయితే లక్షలు సంపాదిస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రిలేషన్షిప్స్ ఎవరికి సరిగ్గా లేవు. అందరూ ఒంటరి ఉండడానికి బతుకుతున్నారు. అందరూ దే ఆర్ వెరీ అలోన్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అ పర్సన్ హూ ఇస్ ట్రస్ట్ వర్ది. చీటింగ్ ఎక్కువైపోయింది మనుషుల మధ్య. ఇద్దరు ముగ్గురు మనుషుల మధ్య ప్రేమ ఇదంతా ఉండడం అన్నది అసలు ఇంకా కంప్లీట్ గా అసలు ఇప్పటికీ చెప్తాను. ఒక అమ్మాయిని చూస్తేనేమో మగాళ్ళని నమ్మద్దు అంటుంది, ఒక అబ్బాయిని చూస్తేనేమో ఆడవాళ్ళని నమ్మద్దు అంటాడు. సో ఒకప్పుడు ఉండే ఒక ఎఫెక్షన్ గానీ ఇవన్నీ కానీ ఇప్పుడు లేవు. సో ఆ సినిమా గమ్యం లాంటి సినిమా ఇప్పుడు గనక వచ్చి ఉంటుంటే రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అంటే సీతారాం శాస్త్రి గారితో లైన్ ఉంటుంది, కనపడే వెన్నెని కెరటాలు కలగలిపి మనుషులు అంటారు, అడగరే ఒక్కొక్క కాల పేరు, మనకిలా ఎదురైన ప్రతివారు మనిషిని సంద్రాల కెరటాలు, పలకరే మనిషి అంటే ఎవరు అని. ఆ పాటలో ఏంటంటారు కదా, పలకరే మనిషి అంటే ఎవరు అని. సో ఇట్ ఈస్ ఎవ్రీ వన్ ఇస్ ఈక్వల్. నీకు ఎవడి డిగ్నిటీ ఆఫ్ లేబర్ వాడికి ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఒక హ్యూమన్ ఎగ్జిస్టెన్సే ఇంకొక మనిషికి హెల్ప్ చేయడానికి. ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ టు బి నైస్ టు పీపుల్. ఆ యొక్క కోర్ ఫిలాసఫీ ఏదైతే ఉంటుందో అది ఆ గమ్యం అనే సినిమాలో చూపించారు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ మోర్ అప్లికబుల్ నౌ. అప్పుడే క్రిష్ అనుకుని ఉంటాడు ఖచ్చితంగా లోకం ఇంత గలీజ్ గా మారుతుంది ఒక రోజు, ఖచ్చితంగా మనుషుల మధ్య నమ్మకం ఉండదు అని చెప్పి క్రిష్ అప్పుడే ప్రెడిక్ట్ చేసి గమ్యం తీసాడని నా ఫీలింగ్. అంటే జనాలకి అర్థం కాలేదన్న సెన్స్ లో మాట్లాడితే గమ్యంలో చాలా థీమ్స్ ఉంటాయి. అంటే ఒక్క థీమ్ అని ఉండదు కదా. సో ఇప్పుడు బేసిక్ పాయింట్ అది రామాయణంలో అరణ్యకాండం ఆ పాయింట్ తీసుకొని అది మొత్తం నడుస్తుంటది. లైక్ జానకి, సీత, గాలిసీను హనుమంతుడు సినాప్సిస్ లో తీసుకొని మొత్తం
వాళ్ళ బండిని అది ఆ మెటాఫర్ గా నువ్వు లక్ష్మణుడుగా తీసుకున్నా తీసుకోవచ్చు, ఎందుకంటే లక్ష్మణుడు కూడా లాస్ట్ వరకు రాముడితో ఉంటాడు. సో ఆ మెటాఫర్ తోని మళ్ళీ బ్రహ్మానందం క్యారెక్టర్ తోని మనుషులు అంటే చాలా కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, కానీ వాళ్ళు వాళ్ళతోని వాళ్ళ నుంచి వాళ్ళు పని చేయడు అది ఉంటది. నెక్సలైట్ నుంచి ఒక థీమ్ ఉంటది, లైక్ మీరు జనాల కోసం వచ్చిన జనాల కోసం పోరాడి పోరాడి జనాల్ని మీతో భయపడుతూ ఉంటే జనాలు అంటే అది పాయింటే వేస్ట్ కదా. ఇప్పుడు మీరు జనాల కోసం పనిచేస్తున్నారు, కాకపోతే జనాలే మిమ్మల్ని చూసి భయపడుతున్నారు అంటే అది మీరు కూడా అదే అదే స్థాయిలో వెళ్ళిపోయినాక పొలిటీషియన్స్ అండ్ నెక్సలైట్ కి డిఫరెన్స్ ఏమి ఉండదు. మీరు యాక్సెసిబుల్ లేకుండా యాక్సెసిబుల్ లేరు, మీరు జనాల కోసం పనిచేస్తున్నారు అంటే మీకు జనాలు అంటే కష్టాల గురించి ఎలా తెలుస్తుంది మీకు అని ఒక కాన్సెప్ట్ ఉంది. సో చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి. సో దాని వల్ల జనాలు కన్ఫ్యూజ్ అయ్యారు అని నేను ఒకటి అనుకుంటాను. బట్ ఆఫ్టర్ రీవాచ్ చేసి చేసి అదంతా అర్థమైనాక మూవీ ఇంకా మంచిగా అర్థమైంది అంటే జనాలకి. అండ్ అండ్ సినిమాలో గాలి కామెడీ ఎక్సలెంట్ గా ఉంటుంది. అదే అదే గాలి సీన్ దాంట్లో అట్లా ఇట్లా గాలి బైక్ ఇలా జుయ్యమని వెళ్ళగానే అబ్బా గుండెల మీద గుద్దిందిగా. అది ఏం బండి అన్నాయి అంటే కత్తుల్లో హెత్తురని జపాన్ కంపెనీ అంటాడు. చెప్పండి. దాంట్లో ఒకటి ఉంటది, ఎక్సలెంట్ ఏదో ఇగో అత్యవసరం యాగంటి అదిగో ఆంటీ అంటాడు. ఇగో మళ్ళా ఇక ప్రవీణ్ గాడు ఇక్కడ ఉన్నట్టు పాలు తేలుతాడు. నెక్స్ట్ టైం నుంచి వేరే ఊరికి వెళ్ళి ఎవరైనా ఆంటీని ఏమైనా అడుగుదంటే నేను అద్దుపోయా మీరే అడగండి అంటాడు. కాదు ఆ, అయినా మా కాఫీ ఏం తాగుతావు అంటే తాగుతాను, ఈ కాఫీ నీ కాఫీ తాగుతాను. బాబాయ్ ఫోన్ చేసి ఈ బండి గురించి అడుగుతాడు కదా. ఫోన్ చేసి అడిగితే ఓ 10,000 తీసుకో అంటే నీ మరి ఎక్కువ అందరికి నేను పౌడర్లు వేస్తే నువ్వు నాకు ఆవుదవేగా అని చెప్పి పిచ్చి తిడతాడు. అది చాలా బాగుంటుంది. నా కత్తుల్లో హెత్తురైతే నేను ఎన్ని సార్లు వాడతానంటే ఇప్పటికీ వాడతా. ఏదైనా ఇప్పుడు నాకు కార్ల గురించి ఏం తెలియదు, పెద్ద ఏం తెలియదు. ఏదో పొరపాటున నాకు ఏదైనా ఒక కార్ నచ్చితే అమ్మ అది కత్తుల్లో హెత్తురు కార్ అంటాను నేను. ఒకవేళ మీకు గమ్యం మీద ఇంకా ఇన్ డెప్త్ డిస్కషన్ చేయాలంటే మన మదిలోన లోచన అనే ఛానల్లో ఒక పెద్ద పోడ్కాస్ట్ ఉంటది, 50 మినిట్స్ 55 మినిట్స్ ఉంటది. అక్కనే చేసింది మా అన్నతోని, అంటే మన చంద్రన్నతోని. ఒక రోజు మన పోడ్కాస్ట్ లో కూడా తెద్దాం ఆయనని. సో ఆయన అది ఆయన చూడండి. కొంచెం అది మా లెవెల్ కాదు, కొంచెం హై లెవెల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది ఆయనకి. కొంచెం మాకే అర్థం, ఆయన నాకైతే అసలు అర్థం కాదు 90%. సో సెకండ్ మూవీ నువ్వు వచ్చేసి గగనం అన్నావు కదా. గగనం ఈజ్ లైక్ ఎ నో బుల్షిట్ మూవీ అని నేను అనుకుంటా. అండ్ ఆ టైంలో ఎందుకు నడవలేదంటే బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ నో బుల్షిట్ మూవీ కాబట్టి. అంటే ఆ టైం ఆ టైంలో నాగార్జున గారు ఎక్కువ కమర్షియల్ మూవీస్ చేసుకొని కమర్షియల్ హీరో ఉండడం వల్ల జనాలందరూ కమర్షియల్లీ ఏదో ఒకటి ఉంటాయి స్టైలిష్ గా ఏదో ఒకటి చేస్తారు అనుకుంటారు, కానీ దట్ ఈస్ వెరీ గ్రౌండెడ్ టు ది లైక్ రియాలిటీ తోని కూడిన ఒక హాస్టేజ్ మూవీ. అది అంటే మంచి టేకింగ్ ఉంటది, ఇది వాళ్ళ పాయింట్ వాళ్ళు చెప్తుంటారు. అంటే నో బుల్షిట్, దానికి వెనుక మనము బ్యాక్ స్టోరీ ఉండదు, ఆ జిహాద్ ఎందుకు అయ్యిందో అది ఉండదు, అండ్ వాళ్ళ బ్యాక్ స్టోరీ ఉండదు. మన నాగార్జున క్యారెక్టర్ ఎక్కడి నుంచి ఉంది అది ఉండదు, దాన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారా ఆ టైప్ ఆఫ్ కమర్షియాలిటీ కూడా ఉండదు, ఏముండదు. ఈజ్ అన్ ఎన్ఐఏ ఆఫీసర్, దాట్ ఈస్ అన్ హాస్టైల్ సిచ్యువేషన్. వాళ్ళు చేసే టాక్టిక్స్, వాళ్ళు ఎలా అయితే రెస్క్యూ చేశారో అదే అదే ఆపరేషన్ మీద ఉంటది. సో అంటే చాలా గ్రౌండెడ్ గా చాలా ఫాస్ట్ పేస్ ఇట్లా క్విక్ గా అయిపోతుంది. సో దాని వల్ల ఏమో జనాలకి అంత ఎక్కలేదు, లేకపోతే తర్వాత చూసి మళ్ళీ రీవాచ్ చేసినాక ఎక్కిందేమో. ఆ టైంలో అయితే అసలుకి ఎక్కలేదు. అండ్ మధ్య మధ్యలో నాగార్జున గారు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. సో అవి కొన్ని కొన్ని హిట్ అయితే, కొన్ని కొన్ని ఫట్ అయితే, అది వేరే. కానీ గగనం ఇస్ లైక్ వన్ ఆఫ్ ఇట్స్ గుడ్ ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ నాగార్జున. నాకు గగనం ఎందుకు అంత గుర్తుందంటే తర్వాత మనకి బీస్ట్ వచ్చింది. బీస్ట్ అప్పుడు రావాల్సింది, గగనం ఇప్పుడు రావాల్సిందని నా ఫీలింగ్. ఎందుకు అని అంటే బీస్ట్ కూడా ఒక హాస్టేజ్ ఫిలిమే. నీకు బీస్ట్ సినిమాలో ఓన్లీ నాన్ వద్దులే ఎందుకు వచ్చిన గొడవలే కానీ ఆ సినిమాలో నీకు ఏం ఉండదు టు బి ఆనెస్ట్. ఆ సినిమా కనుక అప్పుడు వచ్చి గగనం ఇప్పుడు కనుక వచ్చి ఉంటుంటే ప్రాబబ్లీ ఇక్కడ బీన్ హిట్ హిట్ సూపర్ హిట్ అయ్యేది. బట్ ఐ రియలీ వాంట్, ఎందుకంటే నాగార్జున గారికి ఒక ప్రాపర్ కంబ్యాక్ రాలేదు ఇంకా. ఎందుకంటే యూ హ్యావ్ వెంకటేష్ గారికి వచ్చింది, సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ వచ్చిన ఈ సినిమాలన్నీ కూడా వెంకటేష్ గారు అట్లీస్ట్ ఈస్ జస్ట్ డూయింగ్ వన్ ఫిల్మ్ అట్లీస్ట్. కానీ నాకు
ఇంకా నాగార్జున గారికి ఆ కంబ్యాక్ రాలా, బికాస్ వాళ్ళు మనకి నాస్టాలజియా హీరోస్. మనకు ఒక నువ్వు నాకు నచ్చే, ఒక మన్మధుడు, ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చాయి కదా. అలాంటి వాడు రాకపోతే నువ్వు చూస్తే గగనం సినిమాలో ఆ క్యారెక్టర్, ఈ ఏజెంట్ ఉంటారు కదా, నాగార్జున గారి క్యారెక్టర్ కాకుండా ఇలా కర్నల్ జగదీష్ క్యారెక్టర్ ఒకళ్ళు ఉంటారు. ఆయన పేరు గుర్తు ప్రకాష్ రాజ్ రావట్లేదు నాకు ఎక్కడ. యా, ప్రకాష్ రాజ్ గారు. ఇట్స్ డన్ బై అ తమిళ యాక్టర్ ఓన్లీ 100%. సో ఆయన ఓకే ఆయన క్యారెక్టర్ ఉంటది కదా. ఇన్ఫాక్ట్ ద హీరో ఆఫ్ ద ఫిలిం ఇస్ దట్ క్యారెక్టర్ ఓన్లీ. ఓకే బికాస్ హీరో అంటే ఆ, నాగార్జున గారు అంటే కాకుండా డాక్టర్ ఒక అమ్మాయి ఉంటుంది. యా అంటే నువ్వు నీకు అదే 5 క్యారెక్టర్స్ ఉంటాయి, ఫ్లైట్ లో మెయిన్ క్యారెక్టర్స్ అసలు. ఫ్లైట్ లో ఉన్న హీరో గురించి మాట్లాడుతున్నావు. ఫ్లైట్ లో హీరో ఒకడు ఉంటాడు, హీరో ఫ్యాన్ ఒకడు ఉంటాడు. అవును పృథ్వీ ఆయన హీరో, అవునవునవును. హీరో పృథ్వీ, హీరో ఫ్యాన్ ఆయన, తమిళ యాక్టర్. నెక్స్ట్ ఆ, కర్నల్ జగదీష్ క్యారెక్టర్ ఉంటారు. కర్నల్ జగదీష్ పక్కనే ఒక డాక్టర్ ఉంటాడు. మ్మ్హ్మ్. డాక్టర్ క్యారెక్టర్ పక్కన ఒక అమ్మాయి ఉంటుంది. మ్మ్. ఇది ఫైవ్ మెయిన్ క్యారెక్టర్స్ కంప్లీట్ గా. చర్చ్ బెల్ ఐడియా అమ్మాయి ఇస్తుంది. నెక్స్ట్ ఒక బుజ్జి, ఒక మ్మ్. చిన్న పాప ఉంటుంది. అండ్ ఇంకొకళ్ళు లైక్ అతను చాలా రెవల్యూషనిస్ట్ లాగా ఉంటాడు. గన్ ఒకసారి నేను పట్టుకోవచ్చు అంటారు. ఒక చర్చ్ ఫాదర్ ఉంటాడు. అండ్ ఓకే వన్ ఓకే మేజర్ టెర్రరిస్ట్ ఉంటాడు. తన చిన్నపిల్లతో అవును బాండ్ పెరుగుతుంది, తర్వాత ఆ చిన్నపిల్లకి యా యా ఆయాసం వస్తుంది. సో యా ఈ మెయిన్ క్యారెక్టర్స్ ను అబ్జర్వ్ చేస్తే వీళ్ళెవ్వరికి పెద్ద పెద్ద సీన్లే ఉండవు సినిమాలో, కానీ మనం స్టిల్ కనెక్ట్ అవుతాం. నాకు నాకు మ్మ్, మ్మ్, మ్మ్. బాగా ఇస్తుంది. ఇప్పుడు మనం చాలా సినిమాలు ఇంత సీన్లు పెడతాము, కానీ ఏ సీన్ లో కూడా మనకు కనెక్షన్ ఉండట్లా. కోట్ల కోట్ల బడ్జెట్ ఉంటుంది కానీ కనెక్షన్స్ ఉండట్లా క్యారెక్టర్స్ విషయంలో. నువ్వు చూడు, ఇక్కడ ఒక ఫ్లైట్ ఉంటుంది, ఫ్లైట్ లోపల ఉంటుంది ఒక 6-7 మ్మ్. క్యారెక్టర్లు. నేను గగనం సినిమా చూసి లిటరలీ ఒక 5-6 ఏళ్ళు అయి ఉంటుంది. నాకు ఇప్పటికీ క్యారెక్టర్లు ఎవరెవరు ఏమేమి వేశారో, ఎవరెవరి మొహాలు ఎలా ఉంటాయో, ఎస్పెషల్లీ అతను ఆ రెవల్యూషన్ ఆయన చేస్తాడు చూడు, అతన్ని చంపేస్తాడు వాడు. పక్కన ఇలా మ్మ్, బుల్లెట్ మ్మ్. కాల్ చేస్తే చర్చ్ ఫాదర్ లేచి ప్రేయర్ చెప్తారు ఆయన, ప్రభు అవును ఈ మనిషిని కాపాడు అవన్నీ అని. అవునవును. సో గగనం ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. అసలు ఇట్ డిజర్వ్స్ అన్ అపాలజీ అండ్ ఇట్ డిజర్వ్స్ లాడ్ ఆఫ్ రెస్పెక్ట్ ఆల్సో. ఆ యూసఫ్ ఖాన్ క్యారెక్టర్ ఉంటుంది కదా, అక్కడ అందరూ కాంట్రిబ్యూట్ చేస్తారు మీకు ఆ సినిమాలో. ఎవ్రీ వన్ మ్మ్. కాంట్రిబ్యూట్. ఈవెన్ ఆ పూనం కౌర్ ఉంటుంది కదా, తన ఎయిర్ హోస్టెస్. కానీ ఎంత బాగా సెట్ అయింది ఆ అమ్మాయి ఎయిర్ హోస్టెస్ కి. ఎయిర్ హోస్టెస్ ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటారు తెలుసా. తను బ్యూటిఫుల్ గా సెట్ అయింది, బ్యూటిఫుల్ గా చేస్తుంది ఆ అమ్మాయి. మ్మ్. ఆ ఎక్కడ తను బాత్రూమ్ లో ఆ చిట్టి తీసి చదువుతూ ఉంటది కదా, చదువుతున్నప్పుడు యా యా. బయటికి వచ్చినప్పుడు ఒకలాగా ఇన్కన్వీనియంట్ గా అన్కంఫర్టబుల్ గా ఉంటే ఐ హావ్ పీరియడ్స్ ఓకే అని అరుస్తుంది. అది ఎంత బాగా చేస్తుందో అమ్మాయి అసలు పర్ఫార్మెన్స్. మ్మ్. ఇబ్బందిగా అట్లా చెప్తూ, దట్ ఈస్ వెరీ నైస్. చాలా బాగుంటుంది అసలు ఆ క్యారెక్టర్, చాలా చాలా మ్మ్. బాగుంటుంది అసలు. అంటే ఆ మూవీలో ఈయన ఈయన అంటే టెర్రరిస్ట్ హెడ్ గా లేకపోతే డూప్ లా పెట్టుకొచ్చి అది బ్రహ్మానందం క్యారెక్టర్ తో అది ఒక జోక్ ఉంటుంది. అది నాకు మస్తు అనిపిస్తుంది తెలుసా. అంటే కొన్ని కొన్ని ఉంటే మనం రియల్ లైఫ్ లో కూడా అది మీమ్ తోని మనం ఎట్లయినా మనం మీమ్ కల్చర్ తోనే నడుస్తున్నాం, మీమ్ తోనే మాట్లాడతాం. సో కొన్ని కొన్నిసార్లు ఎవరైనా మన ఫ్రెండ్స్ లో కానీ లేకపోతే మన ఎవరైనా ఓవర్ యాక్షన్ చేసినా లేకపోతే ఏమైనా వేరే వేరే ఎక్స్ప్రెషన్ ఇస్తారు, ఓవర్ యాక్షన్ చేస్తారు, ఇట్టి 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 బాగుంటది అది అది కాకపోతే అది మూవీకి సెట్ కాదు. కాకపోతే వేరే పీస్ గా పక్కన పెట్టేస్తే బాగుంటుంది మాత్రం అది, అది ఏం చిట్టి గారు సూపర్ సెట్ అవుతుంది అది. అదే కానీ కాదు మూవీకి పైగా సెట్ కాదు. ఆ ఆ హీరో సినిమా క్లిప్ చూపిస్తారు. అసలు అందులో ఆ విలన్ అక్షయ్ యూసఫ్ ఖాన్ లో ఉన్నారంటే, రే అవును హిందూ పేపర్ ని ముస్లిం చదవట్లేదా, మటన్ బిర్యానీ ని హిందూ మన ఫ్లైట్ లో కూడా హీరోని మీరు అది అది ఒక హీరో ఫ్యాన్ వచ్చి మీరు ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నారో మాకు తెలుసు, మీరు ఇంకా మీరు ఒక ఏదో ప్లాన్ ఒక చేస్తున్నారు. మీరు ఏదో ప్లాన్ చేస్తున్నారు కదా. అరే నేను హీరోని రా బాబు, నేను నిజంగా చేయను రా అంటే ఏం చేయరా ఏం చేయరా అని ఓ తిట్టుడు తిడతాడు ఇష్టం వచ్చినట్టు. విచ్చగా తిడతాడు అసలు. అది చాలా సూపర్ సినిమా. వెరీ అన్ఫార్చునేట్ అటెంప్ట్ అది. అది పైగా ఏం నువ్వు చెప్పినట్టే నాకు ఇంకేం చెప్పా తెలియక సినిమాని డిస్క్రైబ్ చేశా, కానీ ఎగ్జాక్ట్లీ నువ్వు చెప్పిన పాయింట్. నో నాన్ సెన్స్ ఫిలిం అది. నీకు ఇంటర్వ్యూ కూడా అనవసరం ఆ సినిమాకి. గంటన్నర, గంట 50 నిమిషాలు సినిమా అంతే. ఉమ్, గంట 40 నిమిషాలు Yeah. ఏమో ఉంటది. నీ నీ ఫేవరెట్ ఫిలిం ఏంట్రా? నీకు నీకు నచ్చే ఫిలిమ్స్ ఏంటి? నాకా సో యా అహెడ్ ఆఫ్ హిస్ టైమ్ అనే కాన్సెప్ట్ విన్నప్పుడు అంటే నేను ఆలోచించినప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ మూవీ ఏంటంటే అది కూడా రీసెన్సీ బైస్, దట్ ఈస్ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్. అబ్బా. ఎందుకంటే యా మూవీ క్రేజీ ఉంటది. కాకపోతే ఈ మూవీ ఎందుకు అంటే అది సెలబ్రేటెడ్ మూవీ కానీ ఈ మూవీ ఇప్పుడు అహెడ్ ఆఫ్ హిస్ టైం ఎందుకు అని అంటే అండ్ దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్.
ఇప్పుడు ఈ కాలంలో ఉన్న జనరేషన్ లో ఈ కాలంలో ఉన్న మనుషులు ఆ, వేరే మనుషులకి అంటే డిస్ట్రాక్షన్స్ బాగా పెరిగింది, డిస్టెన్స్ బాగా పెరిగింది. అంటే మనుషుల మధ్యలో కమ్యూనికేషన్ అయితే తగ్గిపోయింది. అండ్ రిలేషన్స్ అనేది మొత్తం అంటే జాయింట్ ఒక టైంలో జాయింట్ ఫ్యామిలీగా ఉన్న ఒక ఫ్యామిలీ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోతుంది. న్యూక్లియర్ ఫ్యామిలీ ఉన్న అతను ఇక సింగిల్ గా హాస్టల్లో ఉండిపోతున్నాడు. అండ్ ఆ టైంలో ఎందుకు నడవలేదు అంటే అది కూడా అప్పుడు రిలేషన్స్ ఉండేవి. అప్పుడు నీ పక్కన ఇంటి వాడు నీ ఫ్రెండ్ అయి ఉంటాడు. నీ 10th క్లాస్ అవును. నీ ఫ్రెండ్ తోని నువ్వు పక్కన జీవితాంతం నువ్వు లైఫ్ లో వాంతనే ఉంటావు. కాకపోతే ఇప్పుడు నువ్వు 10th క్లాస్ వాడు ఫ్రెండ్ నీ ఎక్కడ ఉన్నాడు రా అంటే ఏమో తెలియదు నాకు. వాడి నంబర్ తెలియదు, వాడు అసలు ఉన్నాడా లేడా అని తెలియదు నాకు. అంత డిస్ట్రాక్షన్ లో ఉంటున్నాం. సో ఆ వల్లనే ఇప్పుడు వచ్చే 96 కానీ లేకపోతే విత్ లవ్ కానీ అలాంటి మూవీస్ నొస్టాలజియా పేరుతోనే మనకు రిలేట్ అయిపోతుంది కదా. ఈ మూవీ అరే ఇలాంటి మేము స్కూల్లో ఇలా చేసేవాళ్ళం, లేకపోతే ఇలా కాలేజ్ లో మేము చేసేవాళ్ళము. ఇలాంటి రిలేటబిలిటీ ఫ్యాక్టర్స్ మనకి ఇప్పుడు బాగా రెజోనేట్ అవుతుంది. సో విత్ ఐ థింక్ దట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ మూవీ ఈస్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్. ఎందుకంటే రిలేషన్స్ అనేది మొత్తం డిస్ట్రాక్ట్ అయిపోతుంది కదా, రిలేషన్స్ అనేది కూడా ఉండలేదు. సో ఈ టైంలో ఈ మూవీ వచ్చేస్తే హిట్ అవుతుంది. కాకపోతే కండిషన్ జనాల మధ్యలో కండిషన్స్ చాలా దారుణంగా ఉంటాయి రిలేషన్షిప్స్. ఇప్పుడు మనకి నా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు అనుకుంటా ప్రేమం డిజ్నీ హాట్ స్టార్ లో వచ్చింది. సో ఇంకా మనుషులు అప్పటికి ఇంకా పీపుల్ స్టార్టెడ్ వాచింగ్ ఆల్ దీస్ మలయాళం ఫిల్మ్స్. సో యా అది స్టార్టెడ్ విత్ ప్రేమం, దాని ఏమంటారు, ప్రేమం మానియా అంటారో ఏమో నాకు తెలుసు. ప్రేమంతో స్టార్ట్ అయింది కరెక్ట్ గా. ఐ వాజ్ ఇన్, బాగా గుర్తు, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నాను నేను అప్పుడు. అసలు ఇంకా మనుషులు పిచ్చగా ప్రేమం 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 అన్నారు. ఎందులో ఎంత అంటున్నారని చెప్పి ప్రేమం సినిమా చూసా. సి నువ్వు అబ్జర్వ్ చేస్తే ప్రేమం లాంటి సినిమాలు ఆ టైం బెంగళూరు డేస్ ఇస్ లైక్ మచ్ నైసర్ ఫిల్మ్ దాన్ ప్రేమం. చాలా ఇష్టం బెంగళూరు డేస్. నీకు ప్రేమం సినిమా నా ఆటోగ్రాఫ్ రెండు ఆల్మోస్ట్ ఒకటే. సేమ్. కాకపోతే పీపుల్ లవ్డ్ ప్రేమం మీన్స్ ప్రేమం హ్యాడ్ సాయి పల్లవి. అండ్ ఇట్ వాజ్ లైక్, ఇప్పుడు మనకి రవితేజ గారిని చూస్తే రవితేజ గారు పెద్ద ఆయన, అవునా కాదా, మనకన్నా చాలా పెద్ద. సో అది మనం దానికి రిలేట్ అవ్వలేము. బట్ వెరాస్ వెన్ యూ కమ్ టు నివిన్, వెన్ యూ కమ్ టు సాయి పల్లవిస్ క్యారెక్టర్, వెన్ యూ కమ్ టు మెడోనా సెబాస్టియన్స్ క్యారెక్టర్ ఆర్ అనుపమ పరమేశ్వరన్, వీళ్ళందరూ మన ఏజ్ వాళ్ళు కాబట్టి మనం వాళ్ళకి రిలేట్ అయ్యి మనకి బాగా నచ్చుతుంది. అండ్ మేకింగ్, అందులో వాళ్ళు సుగంధి సోడా చేస్తున్నప్పుడు బాగా క్లియర్ గా షూటింగ్, యూ నో దిస్ మలయాళం టెక్నిక్స్ ఆఫ్ డైరెక్షన్ కదా. మనలాగా ఫాస్ట్ గా ఉండదు వాళ్ళ ఫిల్మ్, కట్ 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 ఉండదు. మన 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 సినిమాల్లో ఉన్నట్టుగా, లేకపోతే మన సినిమాలో ఉన్న ఎనర్జీ ఉండదు. నీకు మొత్తం మలయాళంలో అంటే స్లో పేస్ తో స్టార్ట్ అయ్యి అట్లా వెళ్తుంది కదా. సో ప్రేమం was one such film. People loved Premam, but I feel like No Autograph Sweet Memories also deserved the same amount of love that Premam deserved. అండ్ No Autograph లో కూడా ఇప్పుడు ప్రేమంలో ఇప్పుడు తన నివిన్, అదే అనుపమ క్యారెక్టర్ ఉంది కదా ఫస్ట్ దీనిలో, అది ఒక రకమైన అట్రాక్షన్ గా చూపించారు. మలర్ క్యారెక్టర్ ని ప్యూర్ లవ్ గా చూపించారు. మడోనా సెబాస్టియన్ ని కంపాటబుల్ గా చూపించారు. ఓకే, అట్లా చూపించారు. నీకు నా ఆటోగ్రాఫ్ లో చూస్తే నీకు ఇంటెన్సిటీ ఆఫ్ ఎమోషన్ ప్రతి లవ్ స్టోరీకి మారుతుంది, చూసావా? నీకు స్వీట్ మెమరీస్ ఆన్ నాట్ ఓన్లీ అ లవ్ స్టోరీ. నీకు ఫస్ట్ అమ్మాయి ఉంటుంది కదా, ఫస్ట్ క్యారెక్టర్, తనకి ముగ్గురు పిల్లలు ఉంటారు ఊళ్ళో. తన గుర్తుందా అని చెప్పినప్పుడు తనని చాలా అంటే లైక్ చిన్న అడాలసెంట్ లవ్ కానీ, లేకపోతే ఆ చిన్న ప్రేమ ఒకటి ఉంటుంది. ఒక మనిషి బాగా నచ్చుతుంది. జనరల్లీ మనకు మనిషి నచ్చాలిరా అంతే. ఆ చిన్నప్పుడు మనకు కూడా చాలా మంది నచ్చుతారు. మనకి ఇంకా చాలా మందికి టీచర్లు నచ్చేవారు అప్పట్లో. మా మేడం ఒకళ్ళు ఉండేవారు, మా అబ్బాయిలందరికీ ఆ మ్యామ్ అంటే చాలా ఇష్టం ఉండేది. సో నేనేమంటాను, వీళ్ళు నీ కొత్తగానే అమ్మాయిలు ఉంటారు, ఒకప్పుడు కనిపించే దానికన్నా వాళ్ళకి చాలా అందంగా కనిపిస్తుంది. అంత ప్యూర్, అగైన్ ఇట్ ఇస్ వెరీ వెరీ ప్యూర్, వెరీ వెరీ ప్యూర్ లవ్ ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ లవ్. సెకండ్ ఇస్ లైక్ ద మోస్ట్ ఇంటెన్స్ లవ్. ఆ కేరళ చదువుకునేటప్పుడు లతికా క్యారెక్టర్ ఉంటుంది కదా, దట్ ఈస్ ద ఇంటెన్స్ లవ్ ఆఫ్, ఇంకా అది నీకు ఎంత, ఇప్పుడు నీకు మల్లర్ కన్నా నాకు ఆ లతికా క్యారెక్టర్ గుర్తు తెచ్చుకుంటేనే విపరీతంగా ఇంటెన్స్. ఇట్ ఈస్ మోర్ ఇంటెన్స్ దాన్ మల్లర్స్ క్యారెక్టర్. లతికాకి వేరే పెళ్ళైపోతుంది. తర్వాత థర్డ్ ఇస్ భూమిక. అండ్ నీకు క్లియర్ డిఫరెన్స్ ఉంది. భూమిక ఒక ఫ్రెండ్, ఈ భూమికకి వీడికి కూడా ఎంత స్ట్రాంగ్ బాండ్ ఉన్నా సరే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనే మనకు అనిపిస్తుంది. నువ్వు చెప్పినట్టే అంటే కొన్ని మూవీస్ లో అనిపిస్తుంది కదా, అంటే ఒక గర్ల్ బెస్ట్ వచ్చేస్తే అది లాస్ట్ లో దాంతోనే పెళ్ళి అవ్వాలని. అండ్ నాకు అదే నచ్చింది. ఎందుకంటే బెస్ట్ ని బెస్ట్ లా పెట్టారు, మళ్ళీ లైఫ్ పార్ట్నర్ గా పెట్టారు, వేరే అమ్మాయిని తీసుకొచ్చారు. సో అది ఆ పాయింట్ ఆఫ్ పోర్షన్ నాకు అనిపించింది, నాకు బాగా అనిపించింది. సపరేషన్ అంటే ఫ్రెండ్షిప్ కి అంటే లైఫ్ పార్ట్నర్ కి ఒక సపరేషన్ ఉండొచ్చు. అండ్ అది కూడా ఎగ్జిస్ట్ అవ్వచ్చు. అంటే
జడ్జ్మెంట్ లేకుండా, లేకపోతే జెలసీ లేకుండా, ఫీలింగ్స్ లేకుండా అది కూడా ఎగ్జిస్ట్ అవ్వచ్చు లైఫ్ లో అన్న ఆ పాయింట్ నాకు మంచిగా అనిపించింది. అండ్ ఆల్సో ఆటోగ్రాఫ్ లో లైఫ్ సైకిల్ అనిపిస్తుంది. అంటే ఇట్స్ నాట్ జస్ట్ లవ్ స్టోరీ, బట్ లవ్ స్టోరీతో పాటు మనిషి అంటే ఒక ఒక మగాడు ఎలా ఇన్వాల్వ్ అవుతాడు అనేది కూడా చాలా బాగా చూపిస్తాడు. అండ్ రవి క్యారెక్టర్ ఏదైతే ఉందో, అండ్ అలాంటి సిచ్యువేషన్స్ లో ఎంత మంది వచ్చినా కొందరు మొత్తం బర్స్ట్ అయిపోయి, అంటే లతిక ఒక సిచ్యువేషన్ వచ్చినాక మనుషులు చాలా బర్స్ట్ అయిపోయి మొత్తం అర్జున్ రెడ్డి స్పేస్ లో వెళ్ళిపోవచ్చు ఆ మనిషి. కాకపోతే ఆ మనిషి సరౌండింగ్స్ లో మంచి మంచి అంటే మంచి మనుషులు ఉంటే, ఇప్పుడు సునీల్ క్యారెక్టర్ కావచ్చు, భూమిక క్యారెక్టర్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళకి చెప్పి అరే నాయన నువ్వు ఇలా ఇలా ఈ దారికి పోతే నువ్వు చెడిపోతావు, నువ్వు దేనికి పనికిరాకపోతావు, సో దాన్ని వదిలేసి నువ్వు మూవ్ ఆన్ అయ్యి అంటే చా నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది, జాబ్ తీసుకో, సెటిల్ అవ్వు. ఇలాంటి లతికలు చాలా మంది ఉంటారు నాకు తెలుసు. ఫస్ట్ లవ్ అది అంతా ఓకే, సెకండ్ లవ్ ఇంటెన్స్ లవ్, కాకపోతే ఆ మనిషి వెళ్ళిపోయింది. ఇక ఆ మనిషి మళ్ళా నువ్వు ఇక నీ లైఫ్ లో ఆ మనిషి రాను, తను పెళ్లి చేసుకుంటే తను సుఖంగా ఉంది. నువ్వు ఇక నువ్వు బాధ తను సుఖంగా ఉంది, నువ్వు బాధపడకు, నువ్వు మూవ్ ఆన్ గా. అలాంటి చెప్పేవాళ్ళు కూడా ఉండాలి మనుషులు, ఇది మనుషులు మన లైఫ్ లో, లేకపోతే మనం అడ్రస్ లేకుండా పోతాం మనం. సో అది అది మనుషులు కూడా అంటే అది మంచి సైడ్ క్యారెక్టర్స్ కూడా చాలా మంచి రోల్ ఉంది ఆ మూవీలో. అండ్ వే చాలా అహెడ్ ఆఫ్ హిస్ టైం, ఎందుకంటే అది ఆ టైంలో చాలా మనుషులకి కనెక్షన్స్ బాగుండేది, మనుషులకి రిలేషన్షిప్స్ గురించి తెలిసి ఉండేది. అంటే అందరు దగ్గర దగ్గర ఉండేవాళ్ళు, ఇప్పుడు అంత దూరం దూరం ఉండేవాళ్ళు ఉంటారు కాబట్టి ఆ మూవీ ఇంకా రిజర్నేట్ అవుతుంది ఈ టైంలో చాలా రిలీజ్ అయితే. నాగా ఇది చాలా అంటే ఎవరికి అంటే లైక్ అందరికి నచ్చే సినిమానే, కాకపోతే జై చిరంజీవ. జై చిరంజీవ జై చిరంజీవ పెద్ద ఫ్లాప్ రిలీజ్ అయినప్పుడు తెలుసా నీకు? నేను 6th క్లాస్ లో ఉన్నా అప్పుడు. ఫ్లాప్ మా మమ్మీ తెలిసే. పిచ్చ చిరంజీవి ఫ్యాన్, వెళ్దాం వెళ్దాం సినిమాకి అని చెప్పి ఫస్ట్ మా అన్నయ్య ఇప్పుడు ఇంజనీరింగ్ 4th ఇయర్, వాడు వెళ్ళి ఉమ్, చూసేసి వచ్చి చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది సినిమా అంటే మా నాన్న మొత్తం హిందీ బ్యాచ్ కాబట్టి మా అమ్మ వెళ్దామండి అని అంటే మా నాన్న అయ్యే బాగాలేదంటున్నారు సినిమా, ఫ్లాప్ మధ్యలో చేసి వచ్చేసారని చెప్పి మా నాన్న తీసుకెళ్ళలేదు. అయితే తర్వాత మా మమ్మీ టీవీలో చూసి ఏమండి సినిమా అసలు అప్పట్లో ఎంత వారేది, మా అమ్మ చాలా ఇష్టం చిరంజీవి, డాడీ మొత్తం హిందీ కదా, చిరంజీవి ఉమ్, సినిమాకి తీసుకెళ్ళలేదు మీరు, అది ఇది ఇది అది అని చెప్పి. సో జై చిరంజీవి అప్పుడు అందుకే అంత గుర్తు, జై చిరంజీవి చాలా ఫ్లాప్ సినిమా. ఎందుకు ఫ్లాప్ అయిందని నేను అనుకుంటున్నానంటే, ఆ ఉమ్, టైంలో చిరంజీవి గారు ఒక ఒక మేనమామ క్యారెక్టర్ వేసి, ఒక మేనకోడలు చచ్చిపోయిందని చెప్పి అంత దూరం వెళ్ళడం, అంత దూరం వెళ్ళి ఒకరిని చంపడం అన్నది అసలు మనుషులకు అర్థమే కాలేదు. నువ్వు ఇప్పుడు చూడు, ఇప్పుడు నువ్వు బజరంగి భాయిజాన్ లాంటి సినిమాలు ఇప్పుడు వచ్చాయి నీకు, ఉమ్, దృశ్యం లాంటి సినిమాలు ఇప్పుడు వచ్చాయి నీకు, ఉమ్, ఈ మనం లాంటి సినిమాలు ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి. సో నౌ ఇఫ్ చిరంజీవి గారు ఇప్పటికి ఖైదీ నెంబర్ 150 ఇవన్నీ చేస్తున్నారు కానీ, అప్పట్లో ఈ యాక్చువల్లీ గాట్, ఇప్పుడు మోహన్ లాల్ గారు చేసే గాడ్ ఫాదర్, లూసిఫర్, అదే సారీ లూసిఫర్, ఇవన్నీ ఉన్నాయి కదా. చిరంజీవి గారు శంకరదాద ఎంబీబీఎస్ కానీ, లేకపోతే మన జై చిరంజీవి కానీ, ఆ టైంలో ఆయన వయసుకి తగ్గ రోల్సే ఆయన చేశారు, ఆయన వయసుకి తగ్గ రోల్సే ఆయన తీసుకున్నారు. కానీ మనమే యాక్సెప్ట్ చేయాల, ఇది తప్పు. మన నిజంగా చెప్తున్నాం, మహేష్ బాబు గారు చేసిన ఎక్స్పెరిమెంట్స్ కానీ, జై చిరంజీవి ఈ ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు మనమే అంత ఆదరించలేదు. జై చిరంజీవి వాజ్ ఉమ్. అ ఫ్లాప్. అదే ఇప్పుడు ఇప్పుడు మనకు అది ఎంత నాస్టాలజియా అసలు. ఆ సినిమాకి ఇప్పటికీ కూడా సునీల్ క్యారెక్టర్ ఉంటుంది కదా, మొత్తం డైలాగ్స్ తెలుసు నాకు. అవును. మై నేమ్ ఇస్ ధనుష్ కోటి, మై ఫాదర్ నేమ్ ఇస్ రామ్ కోటి, మీకు ఉండేది కింగ్ కోటి, ఇంటి నెంబర్ 1. అది అండ్ అంటే నాకు నాకు సెకండ్ అంటే నాకు నా ఒపీనియన్ ఏంటంటే జై చిరంజీవికి లైక్ ఆ అంటే జై చిరంజీవి క్యారెక్టర్ స్టోరీ ఏదైతే ఉందో అది మదర్కి మామకి మధ్య రిలేషన్షిప్, ఆ పిల్ల చనిపోవడం, అంత అంత ఇమోషనల్ చెప్తున్న ఒక సత్తిపండు క్యారెక్టర్ ప్రజెంట్ కి వచ్చేసి జోకులు వేస్తుంటాడు, వేణువాదులతోని ఇది చేస్తుంటాడు, మళ్ళా ధర్మపు సుబ్రహ్మణ్యం గారితో జోకులు వేస్తుంటాడు, లక్ష్మి గారితో జోకులు వేస్తుంటాడు, ఇటు భూమి గారితో జోకులు వేస్తుంటాడు, అండ్ రొమాంటిక్ ట్రాక్ నడుస్తుంటది, కామెడీ నడుస్తుంటది. ఎక్కడనో అది ఆ ఇమోషనల్ టచ్ ఏదైతే ఉందో, ఆ ఇమోషనల్ కోర్ ఏదైతే ఉందో అది ఎక్కడనో డైల్యూట్ అయింది, మొత్తం సినిమాలో డైల్యూట్ అయింది. అస్సలు లేదు, నాకు నాకు చాలా ఇష్టం. నాకు నేను అనుకుంటాను, ఎందుకంటే అంటే అంత నువ్వు అంత బాధ ఉంది, నీ లోపల బాధ ఉంది, నువ్వు నీ మేనకోడలు చచ్చిపోయినంత బాధ ఉంది, అని చంపేయాలని కసిగా ఉంది. నువ్వు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫ్లాట్ వాళ్ళతో కామెడీ చేసుకుంటా, లేకపోతే అది
ఒక హీరోయిన్ తోని రొమాన్స్ చేసుకుంటా, లేకపోతే చిన్న చిన్న రొమాంటిక్ యాంగిల్స్ చేసుకుంటా, వేణుమాధవ్ తోని సిట్టింగ్ చేసుకుంటా, ఇలాంటి సీన్స్ ఎప్పుడైతే పడుతూ ఉంటాయో నీకు ఆ బాధ అనేది ఒక ఆడియన్స్ గా కనెక్ట్ కాదు. అది నువ్వు నేను నీకు ఒక అదంతా విషయం చేసుకుంటావు. చెప్పనా, ఉమ్, నువ్వు చాలా రాంగ్ ట్రాక్ వెళ్తున్నావురా. నేనే చెప్తున్నా మా ఇప్పుడు కూడా నన్ను ఎవరైనా ఎలా ఉన్నావు అని అడిగితే నేను కళ్ళమ్మ నీళ్ళ నాకు కారిపోతూ ఉంటాయి. కానీ ఉమ్, ఎక్కడ కూడా నేను కలిసిన నా ఫ్రెండ్ నా క్లాస్మేట్స్ కానీ లేకపోతే మా వాళ్ళు ఎవరైనా కూడా నాకు నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఇంత కష్టాల్లో ఉన్నాను ఎవరికి తెలియదు. ఎందుకంటే నువ్వు ఎవర్రా మనల్ని పట్టించుకునేది. నిజంగా ఒక మాట, ఒక మనిషి కష్టాల్లో ఉన్నాడు, ఒక మనిషికి ఇంత ప్రాబ్లం అయింది, ఒక మనిషి ఇలా ఉన్నాడు అని చెప్పి ఎవర్రా మనల్ని పట్టించుకునేది. మనం ఏంటి 24/7 బాధపడుతూ ఉంటే ప్రతిసారి మన దగ్గరకు వచ్చి ఒక మనిషి మనల్ని పాసిఫై చేస్తాడా? ఎవరికి అంత టైం ఉంటుంది? ఆ నేను సినిమాలో అట్లాంటి వాడికి కాన్స్టెంట్ గా ఒకటే ఆబ్జెక్ట్ ఉంటుంది. చిరంజీవి గారికి కాన్స్టెంట్ గా ఒకటే ఆబ్జెక్ట్ ఉంటుంది ఆ సినిమాలో. గుత్తిపండు క్యారెక్టర్ కి కాన్స్టెంట్ ఒకటే ఆబ్జెక్టివ్. వాళ్ళ మేనకోడల్ని చంపిన వాడిని వెతకాలి, చంపేయాలి. అసలు ఆబ్జెక్టివ్ నుంచి ఎప్పుడు తప్పరు. ఆయన జస్ట్ మనుషులు ఎవరైతే ఉన్నారో మనుషులతో సరదాగా ఉంటూ సరదాగా మాట్లాడుతూ ఉంటారే తప్ప నువ్వు అస్గర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ హీఈస్ జస్ట్ షోయింగ్ దట్ దిఖావా. నువ్వు ప్రతి సెకండ్ బాధ ఎవరి దగ్గర ఎప్పుడు చూపించకూడదు కూడా. అది డైల్యూట్ అవడం. నా విజయ్ భాస్కర్ గారు ఏమన్నా నాకు సంబంధం లేదు, కానీ నాకు మాత్రం జై చిరంజీవ ఈజ్ లైక్ ద బెస్ట్ ఫిలిం. జై చిరంజీవ ఇప్పుడు గనక రిలీజ్ అయితే అది ఒక లూసిఫర్ కన్నా పెద్ద ఫిలిం అయ్యేదని నా నమ్మకం. ఎందుకంటే నాకు చిరంజీవి గారు అంటే నా ప్రాణం. చిరంజీవి గారు అంటే నాకు ఆ సినిమాలో ఎంత ఇష్టం. నాకు భూమిక గారు అంటే కూడా చాలా ఇష్టం. ఆవిడ చిన్నప్పుడు నా ఫేవరెట్ హీరోయిన్. సో చాలా అసలు ఆ సినిమాలో నేను చెప్తున్నా అన్ని బ్యాలెన్స్ చేయాలి అవన్నీ నేను నమ్మను. నాకు ఆ సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ రేటింగ్స్ ఆఫ్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇట్ ఈస్ ఆఫ్టర్ కలేజా. అతడు కలేజా ఐ ఫీల్ కలేజా తర్వాత బెస్ట్ రైటింగ్స్ అంటే ఫిలాసఫికల్ గా. స్టోరీ పరంగా అయితే అతడు అండ్ జై చిరంజీవి ద బెస్ట్. నువ్వేమైనా అనుకో, నాకు విజయ్ భాస్కర్ గారు ఏమనుకున్నా కానీ నాకు తెలియదు, కానీ ఇట్ ఈస్ ద బెస్ట్ ఫిలిం. బెస్ట్ కామెడీ, బెస్ట్ రైటింగ్, బెస్ట్ డైరెక్షన్.